సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. రాత్రి 7 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. 11 కౌంటింగ్ సెంటర్స్ ని అందుబాటులో ఉంచారు. రాత్రి 11:30 వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రిటది సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి కూడా ఓట్లను లెక్కిస్తారు. 11 కౌంటింగ్ సెంటర్స్ ని ఇప్పటికే అందుబాటులో ఉంచారు. రాత్రి 11:30 వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు భూపాల్, అరుణ్ అలాగే సారంగపాణి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో ఫస్ట్ సారంగపాణి దగ్గరికి వెళ్దాం. సారంగపాణి, ఎన్నికలకు సంబంధించి సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? సౌజన్య, సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇటు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంది. అదేవిధంగా అధికారులు సైతం ఎప్పటికప్పుడు దీనిపైన మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి రీజియన్ పరిధిలో 3 ఏరియాలు ఉన్నాయి. 3 ఏరియాల పరిధిలో 14,985 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా వీరికి 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 31 పోలింగ్ కేంద్రాల్లో ఆ కార్మికులు తమ ఓటు హక్కును రేపు ఉదయం వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగుస్తుంది. అంటే ఒకవేళ లైన్లో ఉంటే కనుక సమయం ఇస్తారు. ఆ తర్వాత ముగిసిన వెంటనే కౌంటింగ్ హాల్లోకి ఈ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఉంటాయో వాటిని తరలిస్తారు. బ్యాలెట్ రూపంలో మాత్రమే ఇప్పుడు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లలో సైతం స్టాఫ్ ఉన్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. మనం శ్రీరాంపూర్ ఏరియాలోని 3A మైన్ వద్ద ఉన్న ఇక్కడ చూసుకున్నట్లయితే 2 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. 6, 7 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. అధికారులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎన్ని గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది, ఎట్లా ఉంటుంది? గుడ్ ఈవినింగ్ అండి. ఇది SRP 3 ఇన్క్లైన్కి చెంది మనకు పోలింగ్ స్టేషన్ నెంబర్ 6 ఇవ్వడం జరిగింది. దీనిలో వచ్చేసి మొత్తం 728 ఓటర్లు ఉన్నారు పోలింగ్ స్టేషన్ 6 లోపల. అయితే మేము ఈరోజు అప్పుడు 3 గంటలకే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. అలాగే సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఇక్కడ కౌంటింగ్ కోసం ఎక్కడ కౌంటింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మేము ఇక్కడ నుంచి మన నస్పూర్ ఇది మన క్లబ్లోనే మన కౌంటింగ్ కూడా జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ అదే స్టేషన్కి తరలించడం జరుగుతుంది ఈ బాక్సులను కూడా. సో మొత్తానికైతే 13కు సంబంధించిన యూనియన్లు బరిలో ఉన్నాయి. వాటికి సంబంధించిన గుర్తులకు సంబంధించి అవి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి మైనింగ్ సంబంధించిన అధికారులు సైతం ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సార్, ఇక్కడ ఈ స్టాఫ్ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇవాళ నైట్ స్టే ఇక్కడ ఎవరైతే మన కేంద్ర కార్మిక శాఖ ఆదేశానుసారం రైట్, అది మంచిర్యాలలో అది